మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనం చర్చించబోయే టాపిక్ నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేదంలో అద్భుతమైన ఎక్స్టర్నల్ థెరపీ జానుధార అనే థెరపీ ఉందని, అది చాలా చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు. ఎవరికి వారే ఈ ట్రీట్మెంట్ను ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చునని, వైద్యుల పర్యవేక్షణలోనే కాకుండా ఓన్గా కూడా ఈ థెరపీని చేసుకోవచ్చునని చెబుతున్నారు. అయితే ఆ థెరపీ ఏంటి, ఆ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది, దాని డెమోని ఇప్పుడు మనం చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మోకాళ్ళ నొప్పులు వస్తే చాలామంది చాలా ఇబ్బంది పడతారు. ఎలా అంటే కాస్త దూరం కూడా నడవలేరు, కూర్చున్న చోట అమాంతంగా లేవలేరు, స్టెప్స్ ఎక్కలేరు. సో ఇటువంటి వారికి ఈ థెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు మోకాళ్ళ నొప్పులు రావటానికి గల కారణాలు ఏంటి? సో మనిషి బరువు మొత్తం కూడా మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ అయ్యేటువంటి పార్ట్ మన మోకాళ్ళు. మిగిలిన జంతువులన్నీ కూడా హారిజాంటల్గా వాటి వెన్నెముక ఉండడం వల్ల బరువు అంతా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మన శరీరం తాలూకు బరువు అంతా కూడా మ్యాక్సిమం మోకాళ్ళ మీద పడుతుంది. అండ్ ఆ మోకాళ్ళు, ఆ జాయింట్ క్యాప్సూల్ ఏదైతే ఉన్నదో, ఆ రెండు ఎముకలు, మన తొడ ఎముక కాలు ఎముక మధ్యలో చక్కగా కార్టిలేజ్ ఉంటుంది. ఈ పడుతున్న బరువు వల్ల ఎఫెక్ట్ ఏం పడకుండా ఒక కుషన్ లాగా, ఒక మంచి షాక్ అబ్జార్బర్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. అలాంటి ఈ షాక్ అబ్జార్బింగ్ యాక్షన్ చేసేటువంటి కార్టిలేజ్ లోపల గనక లిక్విడ్ తగ్గిపోతే, ఆ కార్టిలేజ్ అరిగిపోతే, అప్పుడు దూరంగా ఉండాల్సిన ఎముకలు దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరికి వచ్చేసి ఒకదానికొకటి ఇలా రాసుకుంటూ ఉంటాయి అనమాట. అప్పుడు విపరీతంగా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఈ రెండు ఎముకల్ని దూరంగా నిలబెట్టాల్సినటువంటి చుట్టూరా ఉండేటువంటి జాయింట్ క్యాప్సూల్, అక్కడ ఉండేటువంటి కండరాలు, టెండాన్స్, లిగమెంట్స్ ఇవన్నీ కూడా వీక్ అయిపోతాయి అనమాట. అంటే రాపిడికి గురయ్యి వీక్, అంటే పోషణ అందకపోవడం వల్ల వీక్ అయ్యి దూరంగా మెయింటైన్ చేయలేకపోతాయి, దానివల్ల దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం కామన్గా నీ క్యాప్ వేసుకుంటారు, మోకాలకి ఒక బెల్ట్ లాంటిది పెట్టుకుంటారు అనమాట. అది ఆ జాయింట్ క్యాప్సూల్ని గట్టిగా అలా పట్టుకుంటుంది అనమాట, పట్టుకుని స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. నార్మల్గా ఆ స్ట్రెంగ్త్ ఎవరు ఇవ్వాలి? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కండరాలు, టెండాన్స్, లిగమెంట్స్ గట్టిగా పట్టుకోవాలి. అవి లూజ్ అయిపోవడం వల్ల బయట నుంచి మనం ఒక క్యాప్ వేసి గట్టిగా పెట్టాల్సిన అవసరం అవుతుంది అనమాట. బట్ అలా ఎక్కువ రోజులు మనం క్యాప్ వేసుకుని ఉంచుకుంటే అది ఇంకా జాయింట్ క్యాప్సూల్ వీక్ అయిపోయే అవకాశం ఉంది. అప్పుడు పూర్తిగా ఎల్లప్పుడూ కూడా నీ క్యాప్ వేసుకోవాల్సిన స్థితి వస్తుంది అనమాట. అందువల్ల నీ క్యాప్ వేసుకోకుండా ఆ జాయింట్ క్యాప్సూల్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి నీ జాయింట్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం బెటర్. అయితే ఇది ఒక పార్ట్ ప్రాబ్లంలో. యాక్చువల్ ప్రాబ్లం ఏంటి? ఆ రెండు ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోతుంది. సో దాన్ని కనుక మనం రీజనరేట్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ని శాశ్వతంగా పరిష్కరించవచ్చు. అలా పరిష్కరించలేకపోతే, బాగా అరిగిపోతే డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోండి అంట. పూర్తిగా ఈ ఎముక కట్ చేసేసి ఆర్టిఫిషియల్ ఎముకలు వేసి దానికి ఒక జాయింట్ లాగా తయారు చేస్తున్నారు అనమాట. బట్ దాన్ని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి జీవితాంతం కూడా. ఎక్కువ రోజులు ఉండట్లేదు కూడా ఈ మధ్యకాలంలో. సో కూర్చోలేము, నించోలేము, నడవలేము, మెట్లెక్కలేము, చాలా ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి ఆ జాయింట్ని. సో ఈ రీప్లేస్మెంట్ అనేది జరగకుండా ఆయుర్వేదంలో దీనికి బెస్ట్ చికిత్స అనేది ఉందంటారా? ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు ద్వారా ఈ కార్టిలేజ్ అరిగిపోవడానికి కారణమైనటువంటి ఫ్రీ రాడికల్స్ని బాడీలోని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోంచి బయటకు పంపించేసి అరిగిపోవడం అనే ప్రాసెస్ని ఆపేస్తాం. తర్వాత ఆల్రెడీ అరిగిపోయినటువంటి కార్టిలేజ్ లోపల మళ్ళీ లిక్విడ్ తయారవడానికి కొన్ని రీజనరేటివ్ థెరపీస్ చేస్తాం. సో వమన కర్మ, విరేచన కర్మ లాంటి డీటాక్సిఫికేషన్ థెరపీస్ చేస్తే అరగడం ఆగుతుంది. అలాగే ఈ వస్తి కర్మ అనేటువంటి రీజనరేటివ్ థెరపీ చేస్తే మళ్ళీ కొత్తగా కార్టిలేజ్లో గుజ్జు తయారవుతుంది. సో ఇవి ఇంటర్నల్ థెరపీస్ అనమాట. ఇవి కేవలం ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేద పంచకర్మ డాక్టర్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. అయితే ఇది లోపల నుంచి ప్రాబ్లమ్ని రీజనరేట్ చేసుకుంటూ వచ్చి సాల్వ్ చేసుకుంటూ వచ్చేటువంటి థెరపీ అయితే బయట నుంచి పెయిన్ తగ్గించడానికి. చాలామంది పెయిన్ తట్టుకోలేక విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు. దానివల్ల పెద్ద వయసులో ఉన్న వాళ్ళకైతే లివర్ కానీ కిడ్నీ కానీ పాడయ్యే అవకాశం ఉన్నది. సో పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా మనం చక్కగా పెయిన్ తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా చికిత్సలు చెప్పబడ్డాయి. ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ చేసాము. అయితే మేము మోస్ట్ కామన్గా మా హాస్పిటల్లో
నొప్పి తగ్గించడానికి వాడేటువంటి చికిత్స ఒకటి ఉన్నది, జానుధార అని. ఓకే. అది మేమే చేయాలని ఏం రూల్ లేదు, జస్ట్ ఆ పద్ధతి తెలుసుకుని చాలా మంది పేషెంట్లు నేర్పిస్తుంటాం. ఓకే. మీకు బాగా నొప్పిగా ఉంటే ఇది ఒక వారం రోజులు చేసుకోండి ఇంటికి వెళ్ళి అని చెప్పి. సో అది ఇవాళ ఎలా చేద్దామో చూద్దాం. ఓకే. సో మన ఇంట్లో మనము సులువుగా చేసుకోగలిగినటువంటి సింపుల్ థెరపీ జానుధార. దీనికి ప్రస్తుతం మనం తీసుకున్న ఆయిల్ ప్రపంచ విమర్దన తైలం, ఓకే, లేదంటే సహచరాది తైలం కూడా తీసుకోవచ్చు, లేకుంటే కొట్టం చుక్క తైలం కూడా తీసుకోవచ్చు. ఈ ఆయిల్స్ ఏవి లేని పక్షంలో నువ్వుల్లోని తీసుకుని అందులో కొంచెం కర్పూరం కలిపి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. పెయిన్ కిల్లింగ్ యాక్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం ఈ నూనెని వేడి చేసి తెచ్చుకున్నాం కదా, వేడిగా ఉన్నది. సో ఈ జాను అంటే మోకాలు, జాను అంటే మోకాలు. ఓకే. ఈ మోకాల కిందన మనము ఆయిల్ని కలెక్ట్ చేయడానికి ఇలా పళ్ళెం పెట్టుకుంటాం. ఓకే. ఈ జాను పైన పోసేటువంటి ధారగా ఈ ఆయిల్ని మనం వేస్తామన్నమాట. ఓకే. ఇట్లా వేడి సరిపోతుందా? ఓకేనా? ఓకే. సో ఇది చాలా మన వేడి ద్వారా వెళ్ళాలన్నమాట. ఎక్కువ వేడి వేయకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మనం చక్కగా ఈ మోకాలంతా కూడా ధారగా ఆయిల్ వేయచ్చు. మన కుటుంబ సభ్యులు ఎవరిదన్నా సహాయం తీసుకోవాలి, మనకు మనం చేసుకోలేము ఇది. సో ఇట్లా ఈ మోకాల పైన ఈ మెడికేటెడ్ ఆయిల్ కావచ్చు, లేదంటే నువ్వుల నూనె కావచ్చు, ఇట్లా కంటిన్యూస్గా ధారగా ఇట్లా వేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం మనకు అవకాశం ఉంటే చేయగలిగితే ఒకవైపు ఈ ధార పడుతుండగా ఇంకో చేత్తో ఇట్లా మసాజ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా అలా ఎవరికైనా ట్రైన్ చేసి మనం చేయించుకోవచ్చు. ఇట్లా ఆయిల్ పోసుకుంటూ ఇట్లా మసాజ్ చేసుకుంటాం. అండ్ ఈ జానుధార ఒక్క మోకాల మీద కాకుండా కొంచెం కిందన కొంచెం పైన కూడా ఈ ఆయిల్ పడేలాగా చూసుకుంటాం. ఇలా ఎన్ని నిమిషాలు పాటు చేయాల్సి ఉంటుంది సార్? అట్లీస్ట్ ఒక 20 minutes చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం వేడి చేసాం కదా, ఈ వేడి చేసిన ఆయిల్ ఇలా ధారగా పోసిన తర్వాత చల్లారిపోతుంది. మళ్ళీ వేడి చేసుకుని మళ్ళీ మనం వేయాలన్నమాట. అప్పుడు 20 minutes చేయాలి. 20 minutes మనకు అవకాశం ఉంటే 1/2 hour కూడా చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ వేడి చేసి వేయడం ద్వారా తొందరగా పెయిన్ తగ్గించే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో దేన్ని వాడినా కూడా వేడివేడిగా వాడడం, ముఖ్యంగా వాతం తాలూకా గుణం శీత గుణం. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఉష్ణ స్నిగ్ధ గుణాలు ఉన్నటువంటి తైలంతో మనం ఇక్కడ చక్కగా ఈ జానుధారణ చేస్తున్నాం అనమాట. తద్వారా మనం ఈ వేడిని ఈ వాతాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఎవరైతే ఈ మోకాల నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారో వారికంటూ సెపరేట్గా డైట్ ప్లాన్ అనేది మెయింటైన్ చేయాలంటారా? చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కాట్లేజ్ అరిగిపోతుంది కదా, ఇంకా ఫర్దర్గా అరిగిపోయేలాంటి ఆహార పదార్థాలు అంటే నిలవ పచ్చళ్ళు, నిలవ ఉంచిన వస్తువులు, బాగా ఫ్రై చేసినవి, బాగా స్పైసీగా ఉండేవి, బాగా ఆయిలీగా ఉండేవి, అట్లాంటి ఎక్కువ పదార్థాలు, అన్హెల్దీ ఫుడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్, బయట దొరికేటువంటి జంక్ ఫుడ్, ఇలాంటివి ఎంత మాత్రం తీసుకోకూడదు. వాటి వల్ల ఇంకా ఫర్దర్గా అరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే పెయిన్ పెరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంపలు, గోంగూర, గుమ్మడికాయ, శనగపిండి, మైదాపిండితో చేసిన వస్తువులు, అలాగే పళ్ళలో అరటిపండు, పనసపండు, ఇలాంటివి కూడా తీసుకోవద్దని చెప్తాను, నొప్పి పెరుగుతుందని. సో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే హెల్ప్ అవుతుందంటారు? ఎక్కువగా రాగులు, అలాగే నువ్వులు, కరివేపాకు, ఇవన్నీ బోన్స్ని బాగా నరిష్ చేస్తాయి. అన్ని రకాల పండ్లు, ఒక అరటిపండు, పనసపండు తప్ప మిగిలిన పండ్లు అన్నీ, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకుంటే మంచిగా హెల్ప్ అవుతుంది. నువ్వుల నూనె వంటకు వండుకోవచ్చు, నెయ్యి వాడచ్చు, అలాగే చక్కగా పాలు ఎక్కువ తీసుకోవాలి. అన్ని రకాల మిల్లెట్స్ అవి కూడా తీసుకోవచ్చు. కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తినాలి, ఒక బంగాళదుంప, గోంగూర తప్ప, అన్ని బంగాళదుంప, గోంగూర, గుమ్మడికాయ తప్ప. ఓకేనా? ఇప్పుడు ఈ ఆయిల్తో ప్లేట్ నిండిపోయింది అండ్ మీరు చూస్తే చల్లారింది ఆయిల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లేట్ని తీస్తూ ఈ ప్లేట్ని అక్కడ పెట్టేయాలి. ఆయిల్ కారకుండా ఉంటుంది అనమాట. ఈ ఆయిల్ని మళ్ళీ మనం ఇలా గిన్నెలో తీసుకుని మళ్ళీ వేడి చేసుకుని తీసుకొస్తాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ వేడి చేసుకుని తీసుకొచ్చాం కదా, వేడి చూసుకోవాలి మనం. మన వేలు మీద పడుతున్నప్పుడు వేడి సరిపోతుందో లేదో తెలుస్తుంది మనకి. బట్ అయినా కూడా ఒకసారి అడగాలి, వేడి పర్వాలేదా? ఓకే. సో ఇట్లా మళ్ళీ మనం రీహీట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇట్లా మొక్కలపై జానుధార అంటే ధారగా ఇట్లా ఆయిల్ని మనం వేస్తూ ఆ పెయిన్ తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఓకే.
ఇది అన్ని వయసుల వాళ్ళు, ఈ మోకాళ్ళలో డీజనరేషన్ నుండి నొప్పి వల్ల బాధపడుతున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా మంది పేషెంట్కి మేము నేర్పిస్తాం ఇది, ఇంట్లో చేసుకోమని చెప్పి. ఇలా చేసుకుని మనం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఓకే. సో మోకాల నొప్పులపై ఉన్న సందేహాలని నివృత్తి చేస్తూ చక్కని ఒక థెరపీని మాకు పరిచయం చేశారు సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.